ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏలిన నాటిని ప్రభావం నుంచి గత సంవత్సరం నుంచే కాస్త ప్రభావం నుంచి బయటపడ్డారు. శని అత్యంత రాజయోగప్రదుడుగా ఉన్నటువంటి కారణం చేత రాష్ట్రాధిపతి కూడా శని అవ్వడము, తలపెట్టినటువంటి ప్రతి పనులలో కూడా విజయాన్ని పొందేటువంటి అవకాశము ఎక్కువగా గోచరమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నిజాయితీతో కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకొని ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేసినట్లయితే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా చక్కటి సహాయ సహకారాలు అందుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ద్వితీయ రాహు డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉండడము, ఆ తదనంతరం ప్రధానంగా జన్మ రాహు ప్రభావం ఈ మకర రాశి మీద ఉండడం, డిసెంబర్ 5 వరకు కూడాను చేపట్టినటువంటి ప్రతి ప్రయాణాల్లో పనులలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు కొంత వరకు ఈ రాహు ప్రభావంలో కలుగుతాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా కొంత మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోతారు. అంటే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కావచ్చు, లేకపోతే కుటుంబానికి దూరంగా ఉన్నామనేటువంటి భావన కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడాను కాస్త మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనులలో యాంగ్జైటీ అనేటువంటిది రాహుగ్రహ సంచారం డిసెంబర్ 5 వరకు ఉన్నటువంటి కారణం. తదనంతరం జన్మ రాహు ప్రభావం వలన వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా డిసెంబర్ 5 నుంచి ఈ ప్రభావం మీలో అత్యుత్సాహము, ఏదో కొత్తని శక్తి మీలో ప్రవేశించింది, తద్వారా అన్ని విధాలుగా నేను బయటపడడానికి మార్గాన్ని సుగమం చేసుకోగలుగుతాను అనే ఒక ధైర్యం మాత్రం మీకు కలుగుతుంది. ఇక గురుగ్రహ సంచార ప్రభావం కనుక చూసుకున్నట్లయితే మే 31వ తారీఖు వరకు షష్టమ గురు ప్రభావం వలన ప్రధానంగా రుణగ్రస్తులయ్యేటువంటి అవకాశము గోచరమవుతుంది. కాబట్టి గురుబలము లేని కారణం, ముఖ్యంగా ఈ గురుబలం లేని కారణం చేత ప్రతి పనులలో ఎక్కువగా 1-2 సార్లు చేస్తే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు గురువు సప్తమ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి ఈ సమయం వివాహ సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోయి చక్కగా నూతన దాంపత్య జీవితంలో ప్రవేశం పొందుతారు. అలాగే విడిపోయినటువంటి జీవిత భాగస్వాములు కానీ వ్యాపార భాగస్వాములు కానీ మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కోల్పోయినటువంటి ప్రేమను మళ్ళీ తిరిగి పొందేటువంటి అవకాశం కూడా ఈ యొక్క జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఉంటుంది. ఆర్థిక పుష్టి, అన్ని విషయాల్లో శని అనుగ్రహంగా ఉండడం, గురువు అనుకూలంగా ఉండడం, రాహు కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం, అన్ని విధాలుగా మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పని చేయాలన్నా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి కాలంలో చేసేటువంటి ప్రతి పనులలో మీరు సంతోషాన్ని, ఆనందాన్ని మీరు పొందుతారు. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం